మంచిర్యాల హమాలివాడలోని కట్ట పోచమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. హమాలివాడ హనుమాన్ సాయిబాబా ఆలయం నుంచి ప్రత్యేక పూజలు అనంతరం హైదరాబాద్ నుంచి విచ్చేసిన జోగిని నిషా క్రాంతి ఆధ్వర్యంలో బోనాల జాతర ప్రారంభమైంది. నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల జాతర 56వ డివిజన్ కార్పొరేటర్ నల్లశంకర్ నివాసగృహం వరకు కనుల పండగ సాగింది. అనంతరం నల్లశంకర్ నివాసగృహంలో జోగినిగిని నిషా క్రాంతి బంగారు బోనంను అందంగా అలంకరించి పూజలు చేసి బంగారు బోనంతో కట్ట పోచమ్మ ఆలయం వరకు శోభాయాత్రగా బయల్దేరింది. ఈ సందర్భంగా బాణాసంచా పేలుళ్ల మధ్య డప్పుల చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బంగారం బోనం తలపై ఎత్తుకొని జోగిని నిషా క్రాంతి పూనకాలతో నృత్యాలు చేస్తూ స్థానిక మహిళల ఎత్తుకున్న బోనాలతో సహా కట్టపోచమ్మ ఆలయం వరకు వెళ్ళింది. ఆలయంలో అమ్మవారికి బంగారు బోనంతో తొలి బోనం సమర్పించగా స్థానిక మహిళలు తీసుకొచ్చిన బోనాలను సైతం అమ్మవారికి సమర్పించారు. బోనాల జాతరకు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరుకాగా ఆలయంలో బోనాలు సమర్పించిన అనంతరం పూజల్లో పాల్గొన్నారు. బోనాల జాతరలో స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా బోనాల జాతర దాదాపు 3 గంటల పాటు ఘనంగా సాగింది. జోగిని నిషా క్రాంతి సాంప్రదాయ బోనం నృత్యం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో Ready?